అసలు జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహ ప్రాముఖ్యం ఏంటి? జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే గురుగారు, రాశి చక్రంలో శుక్రుడు ఏ స్థానంలో ఉంటారు? శుక్రుడు తులారాశికి వృషభ రాశికి అధిపతి. ఈ రెండు రాశులకు ఆధిపత్యం వహిస్తాడు అతను. అలాగే అయితే గురుగారు, ఇప్పుడు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పుడు శుక్రుడు నమస్కారం గురుగారు. గురుగారు, ఇంతకుముందు ఎపిసోడ్లో మనకి రవి గురించి చెప్పారు. అయితే ఇంకొకటి మనకి శుక్రగ్రహం ఉంది. అసలు జ్యోతిష శాస్త్రంలో శుక్రగ్రహ ప్రాముఖ్యం ఏంటి? జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈయన గురువే. మనకు బృహస్పతి ఎలాగైతే దేవగురువు ఉన్నారో అట్లా ఈయన గురువు. కాకపోతే రాక్షస గురువు ఈయన. రాక్షసుల గురువు కదా శుక్రాచార్యుడు. ఆయనే శుక్రుడు. అంటే ఈయనకు కూడా విద్యలు నేర్పడము, సకల విద్యలు ఆయనకంటే కూడా దేవగురువు కంటే కూడా రాక్షస గురువుకి లలిత కళలంటే ఇష్టం ఉంటుంది. కొద్దిగా స్త్రీ భావజాలం ఎక్కువగా ఉంటుంది. వివాహ జీవితము, దాంపత్య జీవితము, శృంగార జీవితము, విలాస జీవితం, ఇలా వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రహం శుక్రగ్రహం. అందుకే మనం శుక్రగ్రహం బాగుంటే ఎవరైనా అమ్మాయిలు గర్భస్థ స్త్రీలుగా ఉండేటప్పుడు అమ్మాయి పుడుతుందని చెప్తుంటాం. ఎందుకంటే ఈయన స్త్రీ గ్రహం. చంద్రుడు ఫెమినిటీ ఉంటుంది. ఉంటుంది. రాక్షస గురువు కదా ఈయన. గురువు అయినప్పటికీ రాక్షసులకు గురువు. అంటే ఆ రాక్షస గుణాలు కొన్ని ఉంటాయి కదా, ఆహా. వాళ్ళ గురువు కూడా కొన్ని ఉంటాయి కదా. అంటే శుక్రుడు సకల విలాసాలకు కారకుడు, సకల ఐశ్వర్యానికి కారకుడు. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ అబ్బాయిలు కూడా వారు రాగానే ఒక మంచి సుగంధ పరిమళం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక అత్తరు దాంతో ఏదో అలాంటి సుగంధమైనటువంటిదంతా వాళ్ళు వాడుతూ ఉంటారు. అటువంటి లక్షణాలు ఉంటాయి శుక్రుడి. అంటే ఒక రకమైన విలాసం, ఒక లగ్జరీ. అన్నీ బాగా కంఫర్ట్గా ఉండాలి వాడికి. అటువంటి లక్షణాలు శుక్రుడికి ఉంటాయి. అయితే గురువు కూడా కంఫర్ట్స్ని ఇస్తాడు, ధర్మబద్ధంగా ఇస్తాడు. మరి ఈయన రాక్షస గురువు కదా, మార్గంతో పని లేదు ఈయనకు. అనుకున్నది సాధించాలి. ఒక రాజకీయ పదవి కావాలంటే ఆ పదవి అందుకోవాలి. ఏ రకంగా అయినా పర్లేదు, దానికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, ఆ వెళ్ళేటువంటి మార్గం మంచిది కాకపోయినా పర్లేదు, పదవిని అందుకోవాలి. అటువంటి లక్షణాలు, రాజకీయ లక్షణాలు కూడా శుక్రుడు బాగుంటాయి. ముఖ్యంగా ఈయన రాక్షస గురువే కాదు, రాక్షస మంత్రి కూడా శుక్రాచార్యుడు. సో విపరీతమైనటువంటి ఎత్తులు, పై ఎత్తులు, ఒక రకమైనటువంటి మంత్ర ఆలోచనలు, ఇవన్నీ విపరీతంగా ఉంటాయి శుక్రుడిలో. చాలామంది అనుకోవడం ఏంటంటే మంచి మంచి ఇండ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం, మంచి ఫుడ్ ఇవన్నీ ఉంటే కాబట్టి శుక్రుడు ఉంటే మంచిది. పైగా అన్ని గ్రహాల్లాగా ఈయన ఎక్కువ సమయం ఉండేటువంటి గ్రహం. ఇప్పుడు మనకు 20 సంవత్సరాలు ఈయన మహాదశ వస్తే, శుక్ర మహాదశ కన్నా వస్తే మన జీవితంలో 20 సంవత్సరాలు ఉంటాడు అతను. సో 20 సంవత్సరాల్లో జీవితంలో వాళ్ళు సాధించాల్సినవన్నీ, సహజంగా మానవ జీవితాలు ఏముంటాయి, ఒక సొంత ఇల్లు, ఒక భూములో లేకపోతే ఒక ఇల్లు, ఇలాంటివి, మనం ఒక వాహనము, అసలు అంత ఉండదు అని వీళ్ళు 2-3 ఇల్లు కొనేస్తారు శుక్రమాదశ వస్తే. ఒకటి తాగరు, ఒక దాంతో ఏమీ లేనప్పుడు ఒక ఇల్లైనా ఉండాలండి సొంతంగా అంటారు. ఆ ఒకటి అయిన తర్వాత 2, 3, ఇంకా దానికి అటువంటి లక్షణాలన్నీ శుక్రుడికి ఉంటాయి. వెళ్ళే మార్గం మాత్రం మంచిది కాదు. శుక్రుడు బాగాలేకపోతే మళ్ళీ రివర్స్, ఆ కష్టాలు ఇవన్నీ ఉంటుంది. చాలామందిని మనం చూస్తే వీరికి శుక్రుడు బాగున్నాడో చెప్పచ్చు. వాడి కలర్ కాకపోయినా కళగా ఉంటాడు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ ముఖంలో ఒక రకమైన కళ కనిపిస్తుంది. ఆ కళ్ళు చాలా యాక్టివ్గా ఉంటాయి. తర్వాత వారి హెయిర్ కూడా కొంతమందికి ఈ రింగ్ హెయిర్ అంటారు చూడు, వంకరగా, అటువంటి ఒక అందమైనటువంటి చర్మ సౌందర్యం బాగుంటుంది శుక్రుడు బాగుంటే. మంచి స్కిన్, మంచి ఆరోగ్యంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా మాట్లాడతారు ఎదుటి వాళ్ళతో. ఆవేశపడ్డము, కోపడ్డాలు ఏముండదు, యుగోలంతా ఏముండదు వీరికి. చాలా సున్నితంగా, మృదు మధురంగా మాట్లాడడం, ఆకర్షణీయంగా ఉండడం, ఈ లక్షణాలన్నీ వెలుగుంటాయి. ఎక్కువగా సినిమా వాళ్ళకి ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకంటే ఈయన గ్లామర్ కదా, అక్కడ కళలకు కారకుడు, అందానికి, కళలకి, సంగీతము, సాహిత్యము, నాట్యము, ఈ చిత్రలేఖనము, ఈ లలిత కళలని ఏదంటామో అవన్నీ శుక్రుడు బాగుంటే వస్తుంది. ఫైన్ ఆర్ట్స్కి అన్నీ వస్తుంది. అందుకే ఈ శుక్రగ్రహం బాగున్న వాళ్ళందరూ అటు సైడ్ వెళ్తూ ఉంటారు. ఈ టీవీ సీరియల్స్ అని, సినిమాలని, నటన,
వీటి సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. చంద్రుడు బాగుంటే ఇంకా బాగుంటారు వాళ్ళు. చంద్రుడు శుక్రుడు కలయిక బాగుందంటే వాళ్ళు తప్పకుండా ఆ రంగంలో రాణిస్తారు. అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అని మనం కొంతమంది ఆడపిల్లలకు సంబంధించిన వస్తువులు వీటికన్నిటికీ శుక్రుడే కారకుడు. అలా మనం మామూలుగా ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఆ ఇంటిని చాలా అందంగా ఇంటీరియర్ శుక్రుడే కారకుడు. ఓకే. సో ఇలా ఒక మామూలు భోజనం మనం తీసుకుంటాం, దానికి వారు చాలా దాన్ని రుచికరంగా ఉండాలి, ఆ భోజనాన్ని కూడా అందంగా వడ్డించాలి. ఏదైనా లగ్జరీలో ఉంటారన్నమాట. ఒక ఆకర్షణీయంగా, అందంగా, ఒక విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఆర్థికంగా బాగా ఉంటారు వారు. అంటే ఎలా సంపాదించారనేది తర్వాత విషయం, అది రాక్షస గురువు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ప్రశ్నించుకోవడానికి లేదనమాట. అటువంటి లక్షణాలన్నీ శుక్రుడికి మనకు కనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి మంచి భావజాలం అని పక్కన పెడితే ఒక అందమైన జీవితం, ఆకర్షణీయమైనటువంటి జీవితం, విలాసవంత జీవితానికి శుక్రుడు కారకుడు అవుతాడు. అయితే గురుగారు, రాశి చక్రంలో శుక్రుడు ఏ స్థానంలో ఉంటారు? శుక్రుడు తులారాశికి వృషభ రాశికి అధిపతి. ఈ రెండు రాశులకు ఆధిపత్యం వహిస్తాడు అతను. అలాగే మీనరాశిలో గన ఈయన వస్తే ఉచ్చస్థానాన్ని పొందుతాడు, అంటే బాగా చాలా ఇంకా మరింతగా ఆయన లక్షణాలు. కన్యారాశిలో ఉన్నప్పుడు నీచిపడతాడు. అంటే ఇప్పుడు మనకు ఒక మంచి స్త్రీ ఎలా ఉంటుంది, ఒక నీచబడిన స్త్రీ ఎలా ఉంటుంది, అటువంటిది మనకు ఈ మంచితనానికి పూర్తిగా విరుద్ధంగా కన్యారాశిలో ప్రవర్తన కనిపిస్తుంది, శుక్ర ప్రవర్తన కనిపిస్తుంది. సో జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడు యొక్క స్థానం కూడా చాలా బలమైనటువంటిది. ఇప్పుడు గురువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత అవసరమైనటువంటి గ్రహం మానవ జీవితానికి, ఎంత వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచించినా అందరూ కోరుకునేది విలాసమే కదా, అందరూ కోరుకునేది సౌకర్యాలే కదా, కంఫర్ట్ అండ్ లగ్జరీగా ఉండాలి కావాలి. ఆర్థిక బలం, తర్వాత 10 మందిలో చెప్పుకునే గుణం, నేను ఇది సంపాదించినాను, అది సంపాదించినాను. మనం చాలామంది వాళ్ళు కట్టిన ఇండ్లని 10 మందికి చూపించుకోవడానికి ఆనందపడుతుంటారు. వాడు కొన్నటువంటి కారుని నేను ఎక్కడ కొన్నాను, ఎన్ని రోజులు వెయిట్ చేశాను, ఇప్పుడు బుక్ చేశాను, దీనికి ఈ సౌకర్యాలు ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటారు. అందులో ఒక రకమైన ఆనందం ఉంటుంది వాళ్ళకి. సరే, వినేవాడికి ఆనందం ఉందో లేదో కానీ వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం ఒక సంతోషంగా, ఆనందంగా, ఒక రకమైన వాళ్ళ అచీవ్మెంట్స్ని అందరితో పంచుకోవడం, అవన్నీ శుక్రుడి యొక్క లక్షణాలే. సో ఈ రకంగా శుక్రుడికి చాలా ప్రాధాన్యత మన జ్యోతిష్ శాస్త్రంలో ఇస్తాం. అయితే గురుగారు, ఇప్పుడు శుక్రుడు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పుడు శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. 2025 నవంబర్ 26వ తారీఖు బుధవారం ఉదయం 11:30 ఆయన విశాఖ నక్షత్రం 4వ పాదం ద్వారా వృశ్చిక రాశిలోకి వచ్చేస్తాడు. ఈ వృశ్చిక రాశిలో అతను 24 రోజులు ఉంటాడు. అంటే డిసెంబర్ నెల 20 వరకు ఉంటాడు. 2025 డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉంటాడు. అంటే 2025 నవంబర్ నెల ఈ మనకు 26వ తారీఖు నుండి డిసెంబర్ నెల 20 వరకు ఈ 24 రోజులు, 25 రోజుల కాలం మాత్రమే ఆయన ఉంటాడు. అంటే నెల రోజులు కూడా ఉండడు, ఒక్కోసారి 28, 27, 24 అలా ఆయన ఒక్కొక్క రాశిలో ఉండు ఆయన తర్వాత ధనుసు రాశిలోకి వెళ్ళిపోతాడు డిసెంబర్ 20వ తారీఖున. అలాగా మారిపోతూ ఉంటాడు శుక్రుడు. శుక్రుడికి ప్రధానంగా మనము ఇప్పుడు మనకి డిసెంబర్ 5 నుంచి మూఢమి కూడా స్టార్ట్ అవుతుంది. శుక్ర మూఢమి. ఒక పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఒక అబ్బాయికో అమ్మాయికో మన ఇంట్లో వాళ్ళకి గురుబలం ఉందా, శుక్రబలం ఉందా? గురుబలం అన్నటువంటిది అన్నిటికీ వాడతాం, బట్ వివాహానికి ప్రత్యేకించినటువంటి బలం శుక్రుడు. ఓకే. ఆ శుక్రుడు కన్నా రవితో కలిసి బలహీనపడిపోతే శుక్రబలం ఉండదు, దాన్ని శుక్ర మూఢమి అని పిలుస్తాం. అంటే వివాహానికి కారకుడైన. అలాగే దాంపత్య జీవితం ఎలా ఉంది అంటే శుక్రుడు బాగుంటే ఆ దంపతులు ఇద్దరు బాగుంటారు. వాళ్ళు ఒకరికి శుక్రుడు బాగాలేదనుకోండి, ఒకరు ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు, ఒకరు సరిగా దాన్ని అనుభవించలేకపోతూ ఉంటారు. ఇద్దరికీ శుక్రుడు కన్నా అనుకూలంగా ఉంటే మంచి దంపతులు, అన్యోన్య దంపతులు, వాళ్ళు ఉన్నంతలో ప్రశాంతంగా ఉన్నారు అని మనం చెప్తూ ఉంటాం. అలాగే ప్రేమకు కూడా శుక్రుడు కారకుడు. మన ఎక్కువ మంది చిన్నపిల్లలు యుక్త వయసులో తిరుగుతూ ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు, దీని కారకుడు శుక్రుడే. అలాగే శృంగార జీవితం మీద అపేక్షకు శుక్రుడే కారకుడు. ఈ శుక్రుడు కన్నా బాగాలేదనుకోండి, ఇవన్నీ రివర్స్ అవుతాయి. ఓకే. అలాగే శుక్రుడు గొంతుకు కారకుడు అవుతాడు, మాట తీరుకు కారకుడు అవుతాడు, నాభికి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా రోగాలు రావడానికి కానీ లేకపోతే అది అందంగా ఉండడానికి కానీ శుక్రుడు కారకుడు అవుతాడు. అలాగే విసర్జన అవయవాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలకి శుక్రుడు కారకుడు అవుతాడు. ముఖ్యంగా స్త్రీలు తీసుకోండి, వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు ఏవో ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ అని, ఇవి శుక్రుడు బాగాలేకపోతే ఆ ఆపరేషన్లో జరగడం, లేకపోతే గర్భసంచి రిమూవ్ చేయడం, అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఇది శుక్రుడు ఇచ్చేటువంటి రోగాలే.
అంటే శృంగారపరమైనటువంటి రోగాలకు కూడా శుక్రుడే కారకుడు. శుక్రుడు బాగాలేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు ఇప్పుడు వృశ్చిక రాశిలోకి ఈ నవంబర్ నెల 26 నుంచి డిసెంబర్ 20 వరకు 24 రోజులు ఆయన ముందుకు వెళ్తున్నాడు. చాలా గ్రహాలకి అనుకూలంగా ఉన్నాడు, ఒక 3 గ్రహాలకు మాత్రమే ప్రతికూలంగా ఉంటాడు. అంటే ఏ గ్రహాలకి అనుకూలంగా ఉన్నారు? ఇప్పుడు వృశ్చిక రాశిలోకి వచ్చాడు కదా ఆయన. సో జన్మరాశిలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి వివాహం గన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వాళ్ళు వివాహం అది ముందుకు వెళ్తుంది. మనం అనుకున్నట్టు ఆలోచనలు కార్యరూపం తెలుస్తుంది. ఆల్రెడీ వివాహం అయిపోయింది అనుకోండి, భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. కాస్త ప్రశాంతంగా ఆ మనస్పర్ధలు పోయి అభిప్రాయ భేదాలు పోయి అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో దాంపత్య సంబంధమైనటువంటి జీవన విధానానికి కారకుడవుతాడు వృశ్చిక రాశి వారికి. కుటుంబ సౌఖ్యం అనే ఒక పదం వాడుతూ ఉంటాం. ఏమిటి కుటుంబ సౌఖ్యం? ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా నిద్రపోవడం, టయానికి తినడం, ఇవే కదా మనం కుటుంబ సౌఖ్యాన్ని. ఇవన్నీ వాళ్ళు చక్కగా అనుభవించడానికి, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసి ఉండడం. ఇప్పుడు ఒక ఉద్యోగ రీత్యానో చదువు రీత్యానో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ కుటుంబ సౌఖ్యం ఏముంటుంది? ఓకే, అందరితో పాటు ఎక్కడో హాస్టల్లో ఉండడము, లేదో వాడి ఇంట్లో మనకి సపరేట్ రూమే ఉంటుంది. అక్కడ 3-4 కలిసి ఒక రూమ్ షేర్ చేసుకొని బతుకుతూ ఉంటారు. ఆడ వాళ్ళు పెట్టింది తినాలి, వాడి కోరికలు ఏమన్నా అందరికీ ఓడినింటారు. స్టూడెంట్స్ కావచ్చు, ఇంకోటి కావాలి హాస్టల్స్లో. ఈడ అట్లా కాదు కదా. వీడు ప్రత్యేకించి వాళ్ళ అమ్మని డిమాండ్ చేసి నాకు ఇది కావాలని వండించుకొని తినచ్చు. వాడి రూమ్ని అందంగా పెట్టుకోవచ్చు. వాడు ఇంటికి వచ్చాడు అనుకోండి, సో వీనికి శుక్రుడు బాగున్నాడు, అందుకే కుటుంబ సౌఖ్యం. వీడికి మంచి కోరిన భోజనం దొరుకుతుంది, తల్లి సౌఖ్యం దొరుకుతుంది, కుటుంబ సౌఖ్యం దొరుకుతుంది. బేసిక్గా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటాడు. అలా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఇప్పుడు బాగానే అనుకూలంగా మంచి సౌకర్యాలను ఇస్తాడు. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు కనుక చక్కగా మాట్లాడతారు, మాటల వల్ల కొన్ని పనులు నెరవేర్చుకుంటారు, కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇది చాలామంది మాటలతోనే వ్యాపారాలు చేస్తుంటాడు. మనం చాలామంది చూస్తూ ఉంటాం, మాటలతో అమ్మేస్తారు. అది ఈ బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరూ బాగుంటే వాళ్ళు ఆ పని చేస్తారు. ఎదుటి వాళ్ళని ఆకర్షణీయంగా మాట్లాడి ఒప్పించి వాడి చేత పని చేయించుకొని వచ్చేస్తారు. అలా బాగుంటుంది. సో ఎవరితో మాట్లాడితే వాళ్ళకి స్నేహితులు కావడానికో ఆత్మీయులు కావడానికో కారణం అయ్యే విధంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా స్థిరాస్తులు వాటిలో ఉంటారు. కుటుంబము ఇండ్లు కొనడం, వాహనాలు కొనడం, ఇవన్నీ చేయడానికి తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉంది. తృతీయ స్థానం అంటే సహకారం. ఎవరు సహకరిస్తారు? శుక్రుడు స్త్రీ గ్రహం కదా, స్త్రీల సహకారం బాగుంటుంది. మనకు ఉద్యోగం పనిచేసే చోట పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. వాళ్ళు స్త్రీలు మన తోటి పనిచేసేటువంటి వారి సహకారం బాగా ఉంటుంది. వారి చేత కొన్ని కార్యక్రమాలు చేయాలనుకోండి, మనం అటువంటివన్నీ సపోర్టివ్గా ఉంటుంది. వీరికంటే చిన్నవారు ఎవరైనా ఉంటే వారి సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది. ఆ రకంగా సింహరాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు జరుగుతోంది. తప్పనిసరిగా ఇప్పుడు సింహరాశి వారి కుటుంబాల్లో ఏవో శుభకార్యాలు చేస్తారు. ఒక గృహప్రవేశము, వివాహము, వాళ్ళ పిల్లలకు కావచ్చు, మనవరాళ్ళకు కావచ్చు, ఎవరికైనా ఏదో గృహప్రవేశం, పుట్టినరోజు పండుగలు, అలా అందరూ కుటుంబ సభ్యులు వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయులతో కలిసి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం సింహరాశి వారికి ఉంటుంది. కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో ఉంది కదా, సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. అంటే ఎక్కడో ఉంటారు పిల్లలు, వాళ్ళు వస్తారు, పిల్లలు కలుసుకుంటారు, పిల్లలతో మాట్లాడతారు, ఆత్మీయులతో కలుసుకుంటారు. ప్రేమికులు ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కలుసుకోవడానికి అవకాశం. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు దగ్గర అవుతారు. సంతానం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఆత్మీయులు, వాళ్ళందరినీ ఇష్టమైన పనులు చేస్తారు. వాడికి చాలా రోజుల నుంచి ఏదో ఈ పని చేయాలా ఉంటుంది, ఆ పని ఆ రోజు చేసేస్తాడు వాడు. సో శుక్రుడు వానికి అనుకూలంగా ఉండడం, ఈ రకంగా కర్కాటక రాశి వారికి బాగుంటుంది. మిథున రాశి వారికి కొంచెం బాగుండదు. అలాగే వృషభ రాశి వారికి కొంచెం బాగుండదు. మేషరాశి వారికి అష్టమంలో శుక్రవారం అనుకోకుండా చాలా పనులు జరిగిపోతాయి. వారికి ఎప్పటి నుంచో అనుకొని ఉంటారు, అది జరగదనుకుంటే సడన్గా జరిగిపోతూ ఉంటుంది. స్త్రీల సహకారం బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఎప్పటి నుంచో వారు అనుకున్నటువంటి ఒక వస్త్రాలు అనుకున్నాం వారు ధరించాం, అది ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు, ఈరోజు దొరుకుతాయి అవి. వెంటనే దానికి సంబంధించి ఆ అలంకరణ చేసుకొని వాళ్ళు వెళ్తారు. అలా ఒక వస్త్రం సంబంధించిందే కాదు, ఏవైనా కావచ్చు. అలా వాళ్ళకి నచ్చిన నగలు కావచ్చు, అలంకరణకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అవన్నీ ఆ రోజు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక లాభాలు, ఆకస్మికంగా వారు ఏదైనా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం కానీ, స్త్రీలతో కలిసి సంతోషంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా మేషరాశి వారికి బాగుంటుంది. మీనరాశి వారికి భాగ్యస్థానంలో జరుగుతోంది. తల్లితో మంచి ఆశీస్సులు అందుకుంటారు, భార్యతో సహకారం బాగుంటుంది, ఆడపిల్లలు ఉంటే వారికి ఆ కూతుర్లతో సహకారం ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత కనిపిస్తుంది. అక్కడ వాళ్ళ ఎవరైనా మేడం గారు ఉన్నారనుకోండి, వాళ్ళ బాస్, ఆమె వీన్ని పిలిపించి ఒక వర్క్ చేసుకొని ఆయన అబ్బాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారి సపోర్ట్, ఆ పెద్దల యొక్క అధికారుల యొక్క సపోర్ట్ కనిపిస్తుంది.
అలా 10వ ఇల్లు అంతగా బాగుండదు. 11వ ఇల్లు మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి 11వ ఇంట్లో శుక్రుడు ఉంటారు కనుక వీరికి కూడా స్త్రీల వల్ల లాభాలు, స్త్రీ సంబంధమైనటువంటి ఇది బట్టల వ్యాపారం కావచ్చు, ఫుడ్ వ్యాపారం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఈ మంచి మంచి అవకాశాలు రావడం, ఆ సినిమా రంగంలో ఉన్న వారికి వివాహ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళడం, పిల్లలకి చేయడం, లేదా వారి వివాహం జరగడం, ఈ రకమన్నీ వారికి జరుగుతుంది. ధనుసు రాశి వారికి వ్యయములో జరుగుతుంది. వ్యయములో ఏ గ్రహము మనకు సహకరించదు. 12వ ఇంట్లో ఒక శుక్రుడు మాత్రమే సహకరిస్తారు. పూర్తి కుటుంబ సౌఖ్యం, విశ్రాంతి తీసుకోవడం, సంతోషంగా కాలం గడపడం, చాలా రోజుల తర్వాత నేను కంటి నిండా నిద్రపోయినాను అలాంటి పదాలు వాడతారు చూడండి. అలాంటివన్నీ 12వ ఇంట్లో శుక్రుడు ఉంటే వాడికి మంచి కంఫర్ట్ ఉంటుంది. ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి, కన్యా రాశి వారికి, సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి, మేషరాశి వారికి, మీనరాశి వారికి, మకర రాశి వారికి, ధనుస్సు రాశి వారికి, ఈ 9 రాశుల వారికి శుక్రుడు అనుకూలంగా ఉంటాడు ఈ 20 రోజుల కాలం. వీళ్ళందరికీ ప్రతికూలంగా ఉంటారు శుక్రుడు. అనుకూలంగా ఉంటాడు. అనుకూలంగా ఉంటాడు. 3 రాశులకు మాత్రమే ప్రతికూలంగా. అవి అంటే మిథున రాశి వారికి 6వ ఇంట్లో శుక్రుడు తిరుగుతాడు కదా, డెఫినెట్గా వాడికి ఇంట్లో వాళ్ళతో గొడవలు వస్తాయి. ఎవరితో? సొంత సంతానం కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వారికి ఇష్టమైన వారితో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, భార్యతో కావచ్చు, గొడవలు రావడానికి అవకాశం. ముఖ్యంగా స్త్రీలతో పనిచేసే ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అలకలు ఇవి రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి 7వ ఇంట్లో ఈయన శుక్రుడు సంచరిస్తున్నాడు కదా, అందువల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదా వ్యాపార భాగస్వాములు, ఇద్దరు పార్ట్నర్షిప్ అక్కడ జనాలతో ఏదైనా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, ఒక రకమైనటువంటి అసంతృప్తి వాళ్ళు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి 10వ స్థానంలో శుక్రుడు సహకరించాడు, పని పెంచేస్తాడు. 10వ ఇంట్లో శుక్రుడు ఉంటే పని భారం పెరిగిపోతుంది, పని ఒత్తిడి అధికమైపోతుంది. అధికారుల నుంచి ఒత్తిడి, నువ్వు ఇంకా ఈ పని చేయలేదా, నేను నిన్నే అయిపోయింటుంది అనుకున్నా, ఈరోజు కూడా చేయలేదు అని అలా మాట్లాడు. తర్వాత ఆ పని చేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తోటి తన సహ ఉద్యోగులు సహకరిస్తారంటే వాళ్ళలో ఎవరైనా మగవాళ్ళు ఉంటే స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీలకి మగవాళ్ళతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడం. ఈ రకంగా మిథున రాశి వారికి, మనకు వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ 3 రాశుల వారికి మాత్రమే ఈ వృశ్చిక రాశిలో కొంచెం శుక్ర సంచారం ప్రతికూలంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి. అయితే గురుగారు, ఈ 3 రాశుల వారు ఏమైనా పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మెరుగ్గా ఉండే అవకాశం? తప్పకుండా చేసుకోవచ్చు. మన ప్రతి గ్రహానికి పరిహారాలు ఉన్నాయి. ఈ శుక్రుడికి సంబంధించిన అధిష్టాన దేవత అంటే మహాలక్ష్మి అమ్మవారు, ఇంద్రాణి అమ్మవారు. అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారు సౌమ్య రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. ఎందుకంటే మనకు అమ్మవార్లు అంటే మనకు దుర్గా, చాముండి, ఉగ్రు, వాళ్ళు రాహువు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు. వాళ్ళు పూజ చేస్తే రాహువు ప్లీజ్ అవుతాడు. సో శుక్రుడు ప్లీజ్ కావాలంటే సౌమ్య రూపంలో ఉన్నటువంటి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, విజయలక్ష్మి అమ్మవారు, ఇటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి శుక్రవారం రోజు అమ్మవారికి అర్చన కానీ, కుంకుమాభిషేకం కానీ ఇలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. అలాగే ప్రతినిత్యం మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇలాంటివి చదువుకుంటూ పోతే, సౌమ్యమైనటువంటి స్తోత్రాలు చదువుకున్న కొంత శుక్రుడు మనకు అనుకూలిస్తాడు. అలాగే ఈయనకు శుక్రగ్రహానికి నిర్దేశించినటువంటి ధాన్యము అలసందలు, అంటే మనం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బొబ్బర్లు అని పిలుస్తారు. వాటిని పేదవారికి దానం చేయాలి. అది మంచి ఫుడ్ కూడా. అది వాటిని బాగా నానబెట్టి అందులో కొంచెం బెల్లం పొడి కలిపి, లేకపోతే బాగా ఉడికించి బెల్లం పొడి కలిపి మనము గోవులకి ఆహారంగా పెట్టచ్చు. లేదు వాటిని వండుకు తినేటువంటి వారికి దానం చేయవచ్చు. పేద బ్రాహ్మణులకు కానీ, లేకపోతే పేదవారికి కానీ, మన కుటుంబాల్లో పనిచేసేటువంటి పని వారికి ఇస్తే వాళ్ళు దాన్ని అపరూపంగా వండుకొని తింటారు. ఈ రకంగా అలసందలు, బొబ్బర్లు దానం చేయవచ్చు. ఈ రకంగా చేసుకోవచ్చు. ఇక నవధాన్యాల్లో డైమండ్, రత్నం శుక్రగ్రహానికి సంబంధించిందే. కాకపోతే దాన్ని అందరూ ధరించడానికి లేదు. ముఖ్యంగా మగవాళ్ళు ధరించడం అంత మంచి పద్ధతి కాదు. అది జాతకరీత్యా తప్పనిసరి అయితే దాన్ని, బట్ స్త్రీలందరూ ధరించవచ్చు. డైమండ్ని స్త్రీలందరూ ఆ రత్నాన్ని ధరించుకోవచ్చు. వారికి హాని చేయడు, ఎందుకంటే ఆ గ్రహమే అది స్త్రీ లక్షణాలు కలిగినటువంటి ఇది. మీకు ఇంకా కొంతమంది మనకు అబ్బాయిల్లో వాడు మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు వాడు వేసుకునేటువంటి వస్త్రధారణ కొంచెం మనకు తేడాగా కనిపిస్తుంటుంది. అంటే కొంచెం ఆ పురుష అది కనపడదు, మాస్కులినిటీ తక్కువగా కనిపి. దాని కారకుడు కూడా శుక్రుడే. సో వాళ్ళు మళ్ళీ మనం అటు ఇటు కానీ కొంతమందిని చూస్తూ ఉంటాం. కొంచెం వాళ్ళలో కూడా శుక్రుడు నీచబడి ఉండాలి, చంద్రుడు నీచబడి ఉండాలి, బుధగ్రహ ప్రభావం అధికంగా ఉండాలి. ఇటువంటి వారికి అటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా
శుక్రగ్రహం బాగుంటే చాలా బాగుంటుంది, శుక్రగ్రహం బాగాలేకపోతే ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఉంటుంది. ధోరణి, అలాగే అనారోగ్యాలు కూడా అలా ఉంటాయి. గైనికి సంబంధించిన సమస్యలు కావచ్చు, శృంగార సంబంధించినటువంటి అనారోగ్యాలు కావచ్చు, విసర్జన అవయవాలకు సంబంధించినటువంటి చోట్ల ఇబ్బందులు రావడం, ఇవన్నీ జరగడానికి శుక్రుడు బాగాలేకపోతే అవమానాలు, స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. వీటి నుంచి బయటపడడానికే ఈ అలసందలు, బొబ్బర్లు దానం ఈ చేయడం, పరిహారాలు చేసుకోవడం కొంతలో కొంత మెరుగ్గా ఉంటుంది. ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చు. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం లాంటివి నిరంతరం వాటిని మనం స్తుతిస్తూ ఉంటే, స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే కొంతవరకు ఆ యొక్క ప్రతికూలతను అనుకూలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. చక్కటి వివరాలు అందించారు గురుగారు. నమస్కారం. నమస్తే.